మనిషిని పరిగెత్తించేది ఆకలి కాదు, అత్యాశ. ఆకలి తీరిపోతుంది, కాని అత్యాశకు అంతం ఉండదు. రామల ఎడారిలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడి కింద నడుస్తున్న ఆరుష్ మదిలో మెదిలిన ఆలోచన ఇది. ఆరుష్ ఒక సామాన్యమైన దొంగ కాదు. ఒకప్పుడు అల్హమ్రా రాజ్యానికి గర్వకారణమైన గణితశాస్త్రవేత్త. సంఖ్యలతో ఆడుకునే అతని మేధస్సు రాజద్రోహం అనే నిందతో ఎడారిపాలైంది. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది కేవలం అతని మెదడు. చనిపోయే ముందు ఆ ఎడారి రహస్యాన్ని ఛేదించాలన్న పట్టుదల మాత్రమే. పురాణాల ప్రకారం ఆ ఎడారి మధ్యలో కాళగహ్వరం ఉంటుంది. అక్కడ దొరికే శక్తి మనిషి కోరికలను తీర్చదు, కాని మనిషి విధి యొక్క ఈక్వేషన్ని మార్చేస్తుంది. దాహం, అలసటతో సొమ్మసిల్లిపోయే స్థితిలో ఆరుష్కు దూరంగా ఒక నల్లటి రాతి నిర్మాణం కనిపించింది. అది పిరమిడ్ కాదు, విచిత్రమైన జామితీయ ఆకారంలో ఉన్న ఒక ఘన చతురస్రం. ఆరుష్ ఆ గుహలోకి అడుగుపెట్టాడు.